హాయ్ దిస్ ఇస్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'మద్రాసి'. ఈ మూవీ నేను చూడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ పైన కోపంతోని అండ్ శివకార్తికేయ ఇష్టంతోనైతే చూసేసాను. అండ్ ఈ డైరెక్టర్ పైన నాకేం కోపం అంటారా? అంటే పాత పగలు కూడా ఉన్నాయండి నాకు. అంటే మా వోడికి సూపర్ ఫ్లాప్ ఇచ్చాడు కదా! లైఫ్‌లో మర్చిపోలేని ఫ్లాప్. ఆ ఫ్లాప్ ఏదో కాదండి 'స్పైడర్'. అండ్ ఈ మధ్య కొటేషన్ కూడా ఇచ్చాడు కదా! అంటే తెలుగు మూవీస్ ఎంటర్‌టైన్‌మెంటే, తమిళ్ మూవీస్ అయితే ఎడ్యుకేషనల్ అనేసి. అంత ఎడ్యుకేషన్ ఏముందా అని ఈ మూవీ చూస్తే మాత్రం నాకైతే అంత ఎడ్యుకేషన్ అయితే ఏం కనిపించలేదు. మూవీ ప్లాట్ వచ్చేసి గన్ కల్చర్ గురించి, అది హీరో ఎలా ఆపాడో అనేది. ఇక్కడ ఎన్ఐఏ టీమ్ అయితే ఉంటారు. అంటే గన్ సప్లై మార్కెట్‌లో రాకుండా, పబ్లిక్‌కి రాకుండా ఆపనీకి అయితే ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా అయితే ఆపలేరు. ఇక్కడ హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ వాళ్ళకి ఎలా హెల్ప్ చేసిందనే మూవీ అంతా. ఇక్కడ హీరో వచ్చేసి చిన్నప్పుడే యాక్సిడెంట్‌లో తన ఫ్యామిలీ అందరైతే చనిపోతారు. సో, అప్పటినుంచి తనకు ఒక డిజార్డర్డ్ ప్రాబ్లమ్ అయితే వస్తది. అంటే ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉంటే తన ఫ్యామిలీ వాళ్ళనే చూస్తున్నట్టుగా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి వాళ్ళని సేవ్ చేసే క్రమంలో కొంచెం వైల్డ్‌గా అయిపోతాడు. ఈ హెల్పింగ్ నేచరే మన హీరోయిన్‌కి ఇక్కడ బాగా నచ్చేస్తదండి. ఆఫ్‌కోర్స్ నచ్చడానికి తన పర్సనల్ రీజన్స్ తనకైతే ఉన్నాయి. ఇద్దరివైతే మీటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా బావుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇక్కడ హీరో సూసైడ్ చేసుకోవాలనుకోవడము, ఇంకా ఎన్ఐ టీమ్ వాళ్ళని ఆ గన్ సప్లై ఆపలేకపోవడం వల్ల, ఇక్కడ హీరో ఎలాగో చనిపోతున్నాడు గదా! సో, ఇతనే ఈ మిషన్‌కి యూజ్ చేసుకుందాం అనేసి అయితే హీరోనైతే తీసుకొస్తారు. అంటే అదే ఎడ్యుకేషన్ ఏమోనండి. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్‌లో ఎళ్ళిపోయిందండి. తుపాకీ రేంజే అని జెప్పేసా నేనైతే. ఇంటర్వెల్ సీన్ గూడా చాలా బావుంది. హీరో విలన్‌ని కాల్చడం అనేది. విలన్ వచ్చేసి విద్యుత్ జమాల్. మార్షల్ ఆర్ట్‌లో ఏకైక హీరో అండి మన కంట్రీ మొత్తంలో. తన ఫైటింగ్ సీన్స్ అయితే అన్నీ చాలా బావున్నాయి. మేబీ వీలు గాకుండా తనే పర్సనల్‌గా కొరియోగ్రఫీ చేసుకున్నాడేమో. ఇక్కడ ఇంకొక విలన్ ఉన్నారండి. 'సారపట్టి పరంపర' మూవీ గనుక మీరు చూసి ఉంటే అక్కడ 'డాన్సింగ్ రోజ్' ఉన్నారు కదా! ఇక్కడ సెకండ్ విలన్ తనేనండి. ఇక్కడ తను కూడా చాలా చేశాడు. విలన్స్ అయితే ఇద్దరు చాలా చేశారండి. వాళ్ళ ఫైటింగ్ సీన్స్ చాలా బావున్నాయి. లాగ్ అయితే సెకండ్ హాఫ్‌లో చాలా ఉంది. ఇంకా 'ఎస్‌కే' అయితే ఇలాంటి సీరియస్ నోట్ మూవీసే చేస్తాడేమో. ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ హీరో అయితే అయిపోయాడు తమిళ్‌లో అయితే. అండ్ ఇంకా హీరోయిన్ వచ్చేసి 'సత్యసాగరంలో' ఎంత బాగా యాక్టింగ్ చేసిందో అంతే బాగా యాక్టింగ్ అయితే చేసింది. క్లైమాక్స్ అయితే డ్రాగ్ ఎక్కువయిపోయింది. మీరు అయితే ఓటీటీలో చూసేసేయండి. ఓటీటీలో చూస్తున్నప్పుడు కూడా ఎండింగ్ అయితే ఫార్వర్డ్ చేసేసుకోండి. చాలా హెడేక్‌గా ఉంది. థాంక్ యూ సో మచ్.